లార్జర్ దాన్ లైఫ్ కథలు, పాత్రలు, విజువల్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేసే చిత్రాలు వస్తున్న నేటి కాలంలో అప్పుడప్పుడు పరిమిత వ్యయంతో రూపొందుతున్న సినిమాలు విడుదలై అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటాయి. వినూత్నమైన కథలే వీటి బలం. ఆ తరహాలో పరిమిత వ్యయంతో రూపొందిన సినిమానే కొత్తపల్లిలో ఒకప్పుడు. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాల నిర్మాణం వెనుక ఉన్న ప్రవీణ పరుచూరి మెగాఫోన్ చేతపట్టి ఈ సినిమాని తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అనేది ఈ రివ్యూలో చూద్దాం. గ్రామాల్లోని సామాజిక రాజకీయ స్థితిగతులు, విశ్వాసాల్ని ప్రతిబింబిస్తూ సాగే కథ ఇది. వ్యంగ్యం, సామాజిక వ్యాఖ్యానం ఇందులో కీలకం. గ్రామీణ నేపథ్యం, అక్కడి అమాయకత్వం నింపుకున్న పాత్రలు, అవి పండించే స్వచ్ఛమైన హాస్యం, డ్రామా చాలా వరకు సినిమాని ఆసక్తికరంగా మార్చేశాయి. దేవుడంటే నిజమో అబద్ధమో కాదు, నమ్మకం అని చెప్పిన తీరు, సృష్టించడమే కాదు నాశనం చేయడం కూడా కష్టమే అని చెప్పిన వైనం ఆలోచింపజేస్తుంది. చాలా వరకు నిజాయితీగా చేసిన ఓ మంచి ప్రయత్నం అనిపిస్తుంది సినిమా. అయితే చెప్పాలనుకున్న విషయాన్ని గాఢంగా, లోతుగా చెప్పడంలోనే తడబాటు కనిపించింది. అటు హాస్యానికి, ఇటు సామాజిక అంశాలకు సమన్యాయం చేయలేకపోయింది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఊరిని, అందులోని పాత్రల్ని పరిచయం చేస్తూ సరదాగా సాగుతుంది. గడ్డివామ దగ్గర వ్యవహారం, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలతో కథలో చోటు చేసుకునే మలుపులు సినిమాని ఆసక్తికరంగా మార్చేశాయి. సెకండ్ హాఫ్ లో తాత్వికత ఎక్కువగా కనిపిస్తుంది. హాస్యం పాళ్లు తగ్గడం, కథ ఓ థ్రిల్లర్ గా మలుపు తిరగడం, అవి వాస్తవికతకి దగ్గరగా లేకపోవడంతో సినిమా గాడి తప్పినట్టుగా అనిపిస్తుంది. అప్పన్నని దేవుడిగా మార్చే సన్నివేశాలు, నమ్మకాన్ని నాశనం చేయాలని హీరో చేసే ప్రయత్నాలు, అవి బెడిసిగొట్టిన వైనం సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఆడియన్స్ కాలక్షేపానికి మాత్రం లోటు చేయదు ఈ సినిమా. రామకృష్ణ పాత్రలో మనోజ్ చంద్ర మెప్పించాడు. తెరపై అమాయకంగా కనిపించిన ఆయన పాత్రకి తగ్గ ఎంపిక అనిపిస్తాడు. హాస్యంతో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాలపైన ప్రభావం చూపించాడు. అందం పాత్రలో ఉషా బోనెల, సావిత్రిగా మోనికా నటనలో సహజత్వం ఉట్టిపడింది. రెడ్డి పాత్రలో బెనర్జీ కీలకంగా కనిపిస్తాడు. ఆయన నటన కూడా కొత్తగా ఉంది. డైరెక్టర్ ప్రవీణ పోషించిన పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. బాబు మోహన్ మంత్రి పాత్రలో మెరుస్తాడు. అప్పన్నగా రవీంద్ర విజయ్ పాత్ర సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఇతర చిన్న పాత్రలు కూడా సినిమాలో కీలకంగానే కనిపిస్తాయి. మణిశర్మ పాటలు, వరుణ్ ఉన్ని నేపథ్య సంగీతం సినిమాపై ప్రభావం చూపించాయి. గురు కిరణ్ భత్తుల కథలోను, మాటల్లోనూ బలం ఉంది. దర్శకురాలు కొన్ని సన్నివేశాలపై మాత్రమే ప్రభావం చూపించింది. విజువల్స్ లోను, నిర్మాణంలోనూ నాణ్యత కొరవడింది. మొత్తంగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కొత్తపల్లిలో ఒకప్పుడు, అప్పుడప్పుడు, అక్కడక్కడ మెప్పిస్తుంది.